తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అండ్ ముఖ్యంగా ఓవరాల్ మీ ముగ్గురు మధ్యలో నడిచే స్టోరీ ఎక్కువ కామెడీ జనరేట్ చేసేలా కూడా కనిపిస్తూ ఉంది. అండ్ స్టోరీ వచ్చేసి కొంచెం ఎమోషనల్ రైడ్ అన్నట్టు కూడా ఇందాక డైరెక్టర్ గారు చెప్పడం జరిగింది. ఇది ఎలా మిక్స్ అంటే అంత ఈజీ కాదు, ఒక కామెడీ అండ్ ఒక యాక్షన్ ఎమోషన్ మిక్స్ చేయడం ఈజీయే కానీ యాక్టర్స్ పరంగా అంటే ఆ షిఫ్ట్, కానీ కామెడీ నుంచి కంప్లీట్ ఎమోషనల్కి వెళ్ళడం అంత ఈజీ కాదు. సో అది ఎలా అనిపించింది? అంటే అలానేం లేదు, మన డైలీ బేసిస్లో ఫేస్ చేసేవి ఇప్పుడు సినిమా లైఫ్ ఎప్పుడు రియల్ లైఫ్ నుంచే ఇన్స్పైర్ అవుతారు మనం. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఎంట్రీ అవ్వగానే బయటకు వెళ్ళిన తర్వాత మనం ఏ మూడ్లో ఉంటాం మనమే జడ్జ్ చేయలేం, డిఫరెంట్ మూడ్లో ఉంటాం. సో అక్కడ సిచ్యువేషన్ డైరెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని బట్టి ఆల్రెడీ ఆయన ఎక్స్ప్లెయిన్ చేసే టైంకి కొంచెం మనకి ఎక్కుతుంది, ఓకే ఆ జోన్లోకి వెళ్ళాలి మైండ్ ప్రిపేర్ చేసుకుంటాం. ఆటోమేటిక్గా అలాంటివి చేసేటప్పుడు ఆటోమేటిక్గా చుట్టూ ఉండే అట్మాస్ఫియర్ని బట్టి మీకు అది వచ్చేస్తుంది. మనం వద్దనుకున్నా సరే, ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చాం ఇంటర్వ్యూ చేస్తున్నాం అన్నాం, నార్మల్గా అయితే ఇందాక వరకు ఒకలా మాట్లాడతాం, ఇంటర్వ్యూ అంటే కొంచెం ఆచితూచి మాట్లాడతాం, ఒకవేళ అటు ఇటు అయితే అది ఎటే అవుతుందండి. ఇది అది కూడా అంతే. అన్న ఇప్పుడు టీజర్ లో చూసింది ఇప్పుడు యూఎస్ వెళ్ళిపోదాం అని అంటున్నారు హీరో గారు. ఆయన ఎప్పుడు అక్కడే ఉంటారు మీకు తెలియదు, అంటే అక్కడి నుంచి వచ్చినట్టే కనిపిస్తుంది. సో అన్న మీరు చెప్పండి, ఇప్పుడు ఆ యుఎస్ వెళ్ళిపోదాం అంటుంది, ఏమన్నా కొంచెం మన సైడ్ స్టోరీకి ఏమన్నా సింక్ ఉందా? అంటే మన రియల్ లైఫ్ లో కూడా అక్కడి నుంచి వచ్చాం కాబట్టి మనం అంటే మీరు అంటే లేదండి. ఐ థింక్ అది దాంట్లో రాసుకున్న పాయింట్ లో ఇప్పుడు అంటే ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడు చాయ్ వాలా అనే టైటిల్ ఏదైతే దాని వరల్డ్ ఉందో ఆ వరల్డ్ నుంచి అవేగా వెళ్ళిపోదాం అనుకుంటున్న ఒక సన్ అండ్ ఆ వరల్డ్ ని కాపాడుకోవాలనుకుంటున్న ఒక ఫాదర్. అది ఎక్కడ కూడా ఇప్పుడు ఏదో వాళ్ళిద్దరూ కొట్టేసుకుని అభిప్రాయ భేదాలు వచ్చేసి మెలో డ్రామాటిక్ ఎక్కడ చూపించలేదు దాన్ని. అంటే ప్రతి ఒక్క కాన్వర్సేషన్ కూడా ఫాదర్ కి సన్ కి మధ్యలో, అంటే ఇంట్లో ఇప్పుడు మనం మన ఫాదర్ మదర్ తో సపోజ్ ఏదైనా దాని మీద మనకు చిన్న డిసగ్రిమెంట్ వస్తే మనం ఎలా గొడవ పడతామో అట్లాంటి ఒక టోన్ లోనే తీసుకెళ్లిన ఫిల్మ్ అండి అది. అండ్ జనరల్ గా ఇప్పుడు ఇంజనీరింగ్ ఫినిష్ చేసిన తర్వాత యూఎస్ వెళ్ళిపోదాం అనేది ఒక కామన్ థింగ్ ఇక్కడ ఉన్న ఏ స్టూడెంట్ కైనా ఉండే ఒక కామన్ డాలర్ డ్రీమ్స్ అనొచ్చు. అంటే ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం చూస్తే లెగసీ అనేది అర్థం అవుతుంది క్లియర్ గా. అంటే ఫాదర్ కి ఒక థింగ్ ఉంది అక్కడ, వెరీ ప్రీషియస్ థింగ్, దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయాలి అంటే దాన్ని కొంచెం బాగా చూసుకోవాలి, టేక్ కేర్ చేయాలి. సన్ అంటే నా కొడుకునే చూసుకోవాలి దాన్ని, అందుకని కొడుకు మీద ఆ ప్రేమ ఉంటుంది డెఫినెట్. అండ్ మీకు ఇంకా రిలేటబుల్, ఇప్పుడు నాన్నగారు ప్రొడ్యూస్ చేసిన మూవీస్ ప్రకారం చూసుకున్నట్లయితే అదే క్లాసిక్ మూవీస్ కానీ అంటే ఒక సెన్సిబుల్ స్టోరీస్ ని తీసుకెళ్తా ఉన్నారు. రియల్ లైఫ్ లో లెగసీ క్యారీ ఫార్వర్డ్ చేయడం ఎలా అనిపించింది, మూవీలో ఎలా అనిపించింది? అంటే మూవీలో అంటే స్క్రిప్ట్ ఉందండి, రియల్ లైఫ్ లో స్క్రిప్ట్ లేదు. అలా ఈజీగా స్టెప్ బై స్టెప్ ఫాలో అయిపోయేవాళ్ళు. అంటే కేక్ వాక్ అయితే కాదు, అంటే చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే రాజ్ కందుకూర్ గారు అబ్బాయి ఈజీగానే వస్తాయి అంత బాగుంటది అని అంటే చూసేవాళ్ళు ఎప్పుడు అలాగే మెయిన్ గా కంపారిజన్ ఎప్పుడు వస్తుంటే మనం ఎందుకు లేవు మనం తక్కువ అన్నట్టే ఇలా కంపేర్ చేసుకుంటాం. బట్ అక్కడ ఆ షూస్ లో నుంచోవడం అంత ఈజీ కాదు. అంటే అది జనరల్ గా మనకి అంటే త్రూ లెగసీ వచ్చే ఏదైతుందో అది జనరల్ గా ఫస్ట్ సినిమా వరకు సెకండ్ సినిమా వరకు అండి. దాని బియాండ్ మనకి ఏదైనా సినిమాలు వస్తున్నాయన్నా చేస్తున్నామన్నా, అంటే సినిమాలనే కాదండి ఏదైనా సరే మనకు ఒక ఛాన్స్ 2 ఛాన్సులు అండి. ఆ తర్వాత మనం ప్రూవ్ చేసుకుంటే వస్తాయండి, లేకపోతే లేదు. అండ్ లెగసీని క్యారీ ఫార్వర్డ్ చేయడం అంటే నో డౌట్ అంటే ఇట్స్ బిగ్, అది ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ అండి మనము. అండ్ ఇంకొకటి అంటే వాళ్ళ సక్సెస్ గ్రాఫ్నో లేకపోతే వాళ్ళ పాత్ను మనం మ్యాచ్ చేయలేకపోవచ్చు, బట్ అట్లీస్ట్ ఆ వాల్యూ సిస్టమ్ మనం క్యారీ చేయగలిగితే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ సక్సెస్ అనుకోవాలి. అండ్ ఈ స్టోరీ రన్ అవుతున్న టైంలో జనరల్గా ఒక లవ్ స్టోరీ అనేది తెలుస్తూనే ఉంది. తమిళ నుంచి వచ్చినట్టున్నారు హీరోయిన్, అంటే తేజ్ అశ్విని. అండ్ మీ పిక్ అయినా హీరో గారి పిక్ ఏంటి? డైరెక్టర్ గారు పోరాడి అసలు ఆమె సినిమా నేను చేయను అన్న స్టేజ్ దాకా. అంటే ఎలా సార్, అంటే మీ ఫ్రెండ్ లేకపోతే మీకు బాగా తెలుసు? ఫ్రెండ్ అండి, తను బేసిక్ గా కథక్ డాన్సర్ అండి. ఓకే. సో అలా అంటారు, మీరు ఫీల్ అవుతూనే చెప్పండి, బాగుంటుంది. కథక్ డాన్సర్ అండి. సో చాలా ఎక్స్ప్రెసివ్ గా ఐస్ కానీ ఇవన్నీ ఉంటారు. బేసిక్ గా మంచి పర్ఫార్మర్ అండి. సో ఆ పర్ఫార్మెన్స్ ఆ విషయంలోనే తీసుకున్నాను. అంటే ఇప్పుడు ఇలాంటి స్టోరీస్ లో యూజువల్లీ హీరోయిన్ అంటే వచ్చి వెళ్ళిపోతున్నట్టు ఉంటుందా, లేకపోతే స్టోరీలో తన పార్ట్ ఆయన కావాలని తెచ్చుకున్నప్పుడు వచ్చి ఎందుకు వెళ్ళిపోతుంది, క్యారీ ఫార్వర్డ్ ఇద్దరి మధ్య బాండింగ్ అనేది, తను ఒక బేసిక్ పోట్రీ ఆర్టిస్ట్. సో ఇద్దరి మధ్య బాండింగ్ అనేది బాగా సెట్ అయింది. అది స్క్రీన్ మీద బాగుంటుంది డెఫినెట్.
అండ్ డెఫినెట్లీ ఈ టీంతో కాకుండా ఇంకా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఏదైనా సినిమాలో దాచిపెట్టినో ఏమన్నా చేశారా ఆ క్యారెక్టర్తో? అంటే మధ్యలో విలన్ షేడ్లో ఒక చైతన్య కృష్ణ గారు యాంటగనిస్ట్ రోల్ చేశారంటే, సో హీరో వాళ్ళ కజినే అతను. ఓకే. సో ఆయన చాలా బాగా చేశారు. దాచిపెట్టారా అని అడిగినప్పుడు And దాచిపెట్టామంటే దాచిపెట్టండి. చెప్తాము మీకు తొందరలోనే ఇంకో టీజర్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు రివీల్ అవుతుందండి అని చెప్పాలి. అంటే ఆయన అలా అంటారు, మీరు చెప్తే మాకు కొంచెం ఈజీ అవుతుంది. ఓకే, విలన్ ఎవరో కాదు ఈయనే అని పెట్టుకోవడానికి. అండ్ ఇంత ఫన్నీగా నడిచిపోతున్న ఈ ట్రావెల్లో ముఖ్యంగా జనరల్గా డైరెక్షన్లో కొన్ని అనుకున్నట్టు వస్తాయి అని చెప్పలేము. కొన్ని అడ్జస్ట్ అవుతూ వెళ్ళిపోతూ ఉంటాము. ఎందుకంటే టైం డ్యూరేషన్ చాలా ఇంపార్టెంట్. ఏ టైంలో మనం కంప్లీట్ చేయగలిగిన సినిమా అనేది. ఇప్పుడున్న ఇది రిలీజ్ డేట్ అనేది స్పెసిఫిక్గా పెట్టుకుంటాం. మధ్య వేరే సినిమాల కాంపిటీషన్ ఉంటుంది. ఈ ప్రెషర్ అంతా ఎక్కువ తీసుకుని డెఫినెట్లీ కెప్టెన్ ఆఫ్ ది షిప్ డైరెక్టర్. సో అలా ఏమన్నా ఆ ఛాలెంజెస్ ఉన్నాయి? విషయంలో అంటే నాకు మనోడు ట్రావెల్ నాకు తెలుసు, ఎందుకంటే అందరికంటే ఫస్ట్ కథ చెప్పింది నాకే. ఓకే. ఓకే. ఒక 3 years 3 years బ్యాక్ బ్యాక్ చెప్పిన కథ అండి. First ఫస్ట్ నాకు నరేట్ చెప్పాడు. చేసిన ఆర్టిస్ట్ ఎవరు అంటే అసలు ప్రొడ్యూసర్ ఎవరు లేనప్పుడు ఫస్ట్ వచ్చి కథ నాకే చెప్పాడు. అన్న ఇది ఎప్పుడు అవుతుందో తెలియదు, ఎప్పుడు ఎక్కుతుందో తెలియదు, నువ్వు మాత్రం కన్ఫర్మ్ గా చెయ్యాలి అని ఫస్ట్ కథ చెప్పింది నాకు. అప్పటి నుంచి మనోడి జర్నీ నాకు నాకు తెలుసు. starting ఎన్ని నుంచి స్ట్రగుల్స్ అయ్యాడు, ఎన్ని కసిరెడ్డి గారు చాలా సపోర్ట్, ఎన్ని ఫేస్ చేసాడు, స్టిల్ ఇప్పటికి ఫేస్ చేస్తాను అన్నాడు పాపం. అంటే డెఫినెట్లీ ఇది ఒకటి ఉంటుంది కదా, లైక్ మనం అంటే ఇనిషియల్ స్ట్రగుల్ అనేది చూసినప్పుడు అవునవును. డెఫినెట్లీ ఆ హెల్పింగ్ హ్యాండ్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంటుంది. అండ్ డెఫినెట్లీ అన్న సపోర్ట్ ఇంకా అంటే మీ 3 years బ్యాకే చెప్పారన్నప్పుడు నాకే చాలా షాకింగ్ అనిపించింది. అంటే అప్పటి నుంచి హోల్డ్ చేసుకుని వెళ్ళడం అనేది. కమింగ్ టు యాక్టర్స్ అని వాళ్ళ ఛాలెంజెస్ వాళ్ళకు ఉంటాయి డెఫినెట్లీ. కానీ ఒక డైరెక్టర్కి ఏంటి అంటే కథ ఈజ్ లైక్ మన మీ ఒక ఫస్ట్ చైల్డ్ లాగా. 3 years పాటు అసలు ఎలా అన్నా అలా ఎలా భయం ఉంటుంది, ఇంకోటి చాలా బాధ్యతగా చేస్తారు. సో ఎలా అనిపించింది? ఒకటే బ్రో, అంటే డెఫినెట్గా సినిమా చేయాలనేది గట్టిగా ఉంది. సో దానికి తగిన మనుషులు కూడా దొరికారు. అంటే నేనేం చేద్దామన్నా చేద్దాంలే బ్రో అని సపోర్ట్ చేయడం. స్టార్టింగ్ కసిరెడ్డి దగ్గర నుంచి తర్వాత శివ అటాచ్ అయ్యాడు. సో తను నాకు త్రూ అవుట్ సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. కట్ చేస్తే రాజు గారు అంతే సపోర్ట్ ఇచ్చారు. వీళ్ళందరి సపోర్ట్తోనే ఈ సినిమా అనేది అయింది, ఓపెన్ గా చెప్పాలంటే. సో మోర్ దెన్ క్యారెక్టర్స్ అసెట్స్ వీళ్ళు నాకు అసెట్స్. నేను త్రూ నెక్స్ట్ జర్నీలో ఉన్న వీళ్ళతో ఎప్పుడూ నేను ట్రావెల్ అవుతా 100%. సో మెయిన్ క్యారెక్టర్ విషయానికి వచ్చేద్దాము. అదే మన చాయ్ వాలాకి సంబంధించిన ఆ ప్లేస్ అంటే అన్న డైరెక్టర్ హీరో గారిని అడుగుతాను. జనరల్గా హైదరాబాద్లో ల్యాండ్ రేట్లు బాగా ఎక్కువ, మీకు తెలిసే ఉంటుంది, 100 కోట్లు కూడా పలుకుతున్నాయి. మరి మీరు సినిమాలో అంటే ఆ ప్లేస్ గురించి ఒక ఓల్డ్ స్టోరీ ఒకటి ఉంటుంది బ్యాక్ డ్రాప్ లో, నవాబుల్కి సంబంధించిన స్టోరీ అనేది. అది ఎవరు చెప్పారు మీకు? మాకే తెలియదు అందరూ. అంతే, అందుకన్నా మీడియా అన్నారు కదన్నా, ఐడర్ మీడియా, అందుకే ఇవన్నీ తెలుసుకోవడం పని. సో అది ఆ స్టోరీ విన్నప్పుడు, ఆ బ్యాక్ డ్రాప్ స్టోరీ విన్నప్పుడు ఎలా అనిపించింది? అంటే మెయిన్ ఒప్పుకోవడానికి అదే రీజనా లేకపోతే ఇంకా వేరే రీజన్స్ ఉన్నాయి? అంటే కొన్ని స్క్రిప్ట్స్ ఇప్పుడు మన ప్రెసెన్స్ ని మనం వ్యాలిడేట్ చేసుకోవడానికి కొన్ని సినిమాలు మనం చేస్తామని అనుకుంటాం. అంటే అరే లేదు యూనో ఒక మంచి యాక్టర్ వచ్చాడని ప్రూవ్ చేసుకోవడానికి కొన్ని సినిమాలు చేస్తాము. బట్ కొన్నిసార్లు ఆ స్క్రిప్ట్ విన్నప్పుడు దాంట్లో కొన్ని సిచ్యువేషన్స్ మనతో పాటు ఒక 2-3 days మనని అంటే ఇట్ విల్ మేక్ అస్ థింక్. అట్లీస్ట్ వెనక్కి వెళ్ళిన తర్వాత అరే ఆ కథ చెప్పింది, అరే ఆ పాయింట్ అదిరిపోయిందని, లేకపోతే ర్యాండమ్గా మనం ఏదో పని చేసుకుంటుంటే ఆ కథ గుర్తు వస్తుంటుంది. అట్లాంటి స్క్రిప్ట్ నాకు ఇది అనిపించిందండి. అంటే మోర్ దెన్ బ్యాక్ డ్రాప్ నో డౌట్ చాలా ఫ్రెష్గా ఉండింది, క్యారెక్టర్స్ కొత్తగా ఉన్నాయి. బట్ దాంట్లో ఉన్న ఇమోషన్, అంటే పర్టికులర్లీ ప్రీ ఇంటర్వెల్ ఉన్న ఒక 20 minutes ఆ సీక్వెన్స్ అండ్ సెకండ్ హాఫ్లో ఒక 3 situations ఏవైతే ఉన్నాయో అవి చాలా రోజులు నన్ను, అంటే ఒక స్టోరీ విన్న తర్వాత ఒక 3 days నేను దాన్ని గుర్తు చేసుకున్నాను. నాకు అది ఇట్ లెఫ్ట్ దట్ ఇంపాక్ట్. సో నాకు అప్పుడు అనిపించింది అరే నో మ్యాటర్ వాట్ మనం ఈ సినిమా చేయాలి అనే కాన్ఫిడెన్స్ వచ్చింది. అండ్ ఆ తర్వాత నేను ఎప్పుడైతే ప్రమోద్ గారిని ఇన్ పర్సన్ కలిసాము, ఆల్మోస్ట్ ఒక 3.5 hours డిస్కషన్ పెట్టుకున్నాము, అప్పుడు వీ ఫెల్ట్ అసలు నో మ్యాటర్ వాట్ మనం ఈ సినిమా చేయాలి అని అనిపించింది. అంటే ఎందుకు ఈ క్వశ్చన్ పర్టికులర్గా అడిగానంటే